రైట్ సార్. మేడిపాండు చూడ మేళమై ఉండన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ సిఐడి విజయపాల్ ఈ వాజ్ అరెస్టెడ్ అండ్ టేకెన్ ఇంటూ కస్టడీ. ఇప్పుడు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, ఈ పాటికి తీసుకెళ్ళి ఉంటారు. అండ్ రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడారు దాని మీద, వదలను. ఓకే. సో విజయపాల్స్ రోల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఈ విచారణలో ఆయన ఇంకో 4-5 పేర్లు చెప్తాడు, వాళ్ళని కూడా తీసుకొస్తారు ఐపీఎస్ని. డెఫినెట్గా ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం జత్వానీ కేసులో సస్పెండ్ అయిన వాళ్ళు ఇంతవరకు తీసుకురాలా. అవును. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ డౌట్ ఇక్కడ కూడా వస్తుంది. అంటే ఆ తర్వాత సునీల్, సిఐడి చీఫ్ సునీల్, ఇది ఇంకా నిఘా విభాగం ఆయన పిఎస్ రాంజనేయ, వీళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి. ఈయన ఫిర్యాదు చేశారు, అసలు జగనే ఇవన్నీ చెప్పించారు అనేది కూడా ఇండైరెక్ట్గా జగన్కు చూపించారు. ఇప్పుడు ఈయన చెప్పేది కూడా వాళ్ళ పేర్లే, అందుకనే ఈయన కూడా అవే చెప్తారు. చెప్తారేమో మనకు తెలియదు, కానీ ఆయన ఏం సహకరించట్లేదు, తెలియదు అది ఇది అంటున్నారని. ఇక్కడ 2 అంశాలండి. మానవ హక్కులు, కస్టోడియల్ టార్చర్, కస్టడీలో చిత్రహింస, దీని మీద చాలా కేసులు నడిచాయి. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నన్ను కస్టడీలో కొట్టారు అన్న పద్ధతిలో హింసించారు, హింసించింది ఒక ముఖ్యమంత్రికి చూపించారు లాంటి విపరీతమైన ఆరోపణ రావడం ఇదే మొదటిసారండి. దీన్ని వైసీపీ వాళ్ళు కలిస్తే అంతా వట్టిదే అని చెప్తారు. కానీ ఆయనేమో సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు కదా. కొట్టిపాడేయడం కాకుండా మానవ హక్కులు లేదా పోలీసుల ప్రవర్తన పట్ల దీంట్లో ఇది ఒక ముఖ్యమైన కేసుగా నిలబడిపోతుంది. ప్రెసిడెంట్ అంటారు చూడండి, ఇది ఒక దృష్టాంతంగా ఉంటుందనేది నిజం. న్యాయ వ్యవస్థ కూడా దీన్ని చాలా ఖచ్చితంగా దీన్ని విచారించి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. మీరు ఇంకోటి కూడా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మలాగా ఈ విజయపాల్ అనే ఈయన అడిషనల్ ఎస్పీ సిఐడిలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు రిలీఫ్ కోసం. అందుకని ఆయన ఈ వాట్ చూసి అన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, అన్ని లీగల్ అవకాశాలను వినియోగించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం ఆప్షన్ లేదు చట్టాన్ని ఎదుర్కోవటం తప్ప, చట్టం ముందు చెప్పడం తప్ప. పోలీసులు అప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు లాంటివి ఇప్పుడు చేయకుండా ఉండటం ముఖ్యం. ఈ అన్ని కేసుల్లో కూడా వైసీపీకి సంబంధించిన చాలామంది లేదా ఇతరులు సోషల్ మీడియా పోస్టులు, హింసలు, అరెస్టులు, కేసులు అన్నిట్లో ఏ విమర్శతో ఆరోపణతో అయితే వీళ్ళను ఇప్పుడు అది జరగకుండా చూడాల్సినటువంటి అవసరం మటుకు చాలా ఉంది. రైట్. అది మరి చేస్తారో లేదు. రఘురామకృష్ణరాజు ఒకందుకు ఆయన పట్టుబద్దలుగా ఉన్నాడు. రెండవది పదవి పెద్దది కాదనుకున్న డిప్యూటీ స్పీకర్ పదవి, దానికి ఉండే రాజ్యాంగబద్ధమైన ఇది దానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ చైర్ని బట్టి ఆయన మాట్లాడేప్పుడు సంయమనం పాటించడం అనేది ప్రధానమనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంటే చాలా రోజులైందనుకోండి ఇటువంటివన్నీ మానేసి ఆ పోస్టులో తమ్మినేని సీతారామన్ ఇలాంటి వాళ్ళందరినీ చూసాం. మంచి హోమ్ మినిస్టర్గా ఉద్యోగం చేసి తర్వాత స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు గారు కూడా ఈ రకమైన అభియోగాలు ఎదుర్కొన్నారు. అంటే ఆ ప్రెసిడెన్స్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు దివి కొండయ్య చౌదరి గారి దగ్గరతో మాట్లాడితే అట్లాంటి వాళ్ళు సెట్ చేసిన ప్రిన్సిపల్స్ వాళ్ళు అవి లేవు కదా. స్పీకర్ పోస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకంటే జగదీప్ ధంకర్ ఉపరాష్ట్రపతి, సభ చైర్మన్, ఎప్పుడు రాజకీయాలే మాట్లాడతాడు. అయినా రాజ్యాంగం అంటాడు, నాకు ఆర్ఎస్ఎస్ మూలం అంటాడు, మోదీ నాయకత్వం అద్భుతంగా ఉంది అంటాడు. ఉపరాష్ట్రాన్ని నేను చెప్తుంది చట్టసభల ఇవి అలా తగ్గిపోయాయి. కానీ నిజానికి రఘురామకృష్ణరాజే కొంచెం అలా ఉంటున్నాడు. ఇది సభ వరకే మాట్లాడుతున్నారు. కానీ మొన్న అదేదో ఒప్పందం కోసము స్పీకరు, చైర్మన్ ఈయన సమావేశం జరిపారు మీడియాతో. ఆ రోజు కూడా మాట్లాడమన్నా కానీ ఈయన దాదాపు ఏం మాట్లాడలేదు. మీరిద్దరు మాట్లాడారు కదా అని దాటేశాడు. ఇది వ్యక్తిగత హోదాలో తన కేసు గురించి ఆయన మాట్లాడవచ్చు. బికాజ్ ఇట్ కంటే సఫరర్ హీస్ విక్టిమ్, ఇట్ పర్టైన్స్ టు ది పాస్ట్. కాబట్టి హీ గాట్ ఎవరీ రైట్ టు ఓపెన్ హిస్ మౌత్. ఇంకా చట్ట ప్రకారం జరిగేది జరుగుతుంది. ఎవరెవరు ఎక్సెసెస్ చేశారో వాళ్ళు తప్పకుండా దే హ్యావ్ టు పే ది ప్రైస్, మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈయన ఇప్పుడు రిటైర్డ్ యాక్చువల్గా విజయపాల్ కూడా. ఆయన వీళ్ళందరూ విచారణకు సహకరించితే అది కోర్టులో ఒక తీర్పు చెప్పేస్తే అది అయిపోతుంది. ఇంకా ఈ కేసులో కోర్టుల్లో పూర్తిగా రఘురామకృష్ణరాజు వాదనలన్నీ కోర్టులు ఏమో అట ఎండార్స్ చేయలేదు. కానీ చర్య అయితే తీసుకోవాలి, విచారణ చేయాలన్నది ఉంది. ఇక్కడ ఈ మిట్టల్స్ గొడవ ఏంటండి? వాళ్ళు ఎంట్రీ ఇస్తే వైజాగ్ పరిస్థితి ఏంటి? అలాగే ఇంకొక